నమస్కారం. ఒక సోదరి మెసేజ్ చేశారు, గురుగారు నాకు కలలో ఇచ్ఛాధార నాగులు, మరి ఇచ్ఛాధార నాగులు అంటే నాకు అర్థం కాలేదు. సరే, వారి ఇచ్ఛాధార నాగులు కళ్ళు కనపడుతున్నాయి. ఒక నాగుపాము పగతో రగిలిపోతున్నట్టుగా, ఎవరిని తాకితే వాళ్ళు నాగులుగా మారిపోతున్నట్టుగా, ఇంకొక పాము రక్షిస్తున్నట్టుగా కనపడుతుంది. ఇది దేనికి సంకేతం? నేను కూడా నాగులతో పాటే ఉన్నాను అంటే మీలో అనేకమైనటువంటి ప్రతీకార జ్వాలలు ఎక్కువగా ఉన్నాయి. అంటే నెగిటివ్ని బాగా పెంచుకుంటున్నారు మీరు. కాబట్టి ఆ నెగిటివిటీని తగ్గించుకునే ప్రయత్నాన్ని చేయండి. దానికి రెండు మార్గాలు. ఒకటి లలితా సహస్రనామ పారాయణం, ఒకటి ప్రతినిత్యము కూడా శివాన్ అష్టోత్తరం చదవడం, అంటే శివుడి అష్టోత్తరం చదవడం ఒకటి, విష్ణు సహస్రనామ పారాయణం. ఇవి చేయగలిగితే మీకు తప్పకుండా అటువంటి మీ మనసులో ఉన్నటువంటి ప్రతీకార ఇచ్ఛ తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు అటువంటి పారాయణం ప్రారంభం చేసి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి. తప్పకుండా మీకు అనేక రకాల శుభయోగాలు పొందుకుంటారు. శుభమస్తు. నమస్కారం.